మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అనూహ్యంగా రాజీనామా చేయటం రాజకీయ దుమారాన్ని రేపింది. ఆయన ఆరోగ్య కారణాలు చూపినప్పటికీ ఈ చర్య వెనుక రాజకీయ వ్యూహం ఉంది అన్న అనుమానాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రాజీనామా జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధన్కడ్ స్థానాన్ని ఉపయోగించి ఎన్డీఏ బీహార్లో శక్తి సమీకరణ మార్చే ప్రయత్నం చేస్తుందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. ఈ పరిణామం ఫలితంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, శశి థరూర్, వీకే సక్సేనా, మనోజ్ సిన్హా లాంటి నాయకుల పేర్లు ఉపరాష్ట్రపతి రేసులో వినిపించడం ఈ వ్యవహారాన్ని జాతీయ రాజకీయాల్లో గంభీర చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఆ రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ను ఢిల్లీకి పంపించి ఉపరాష్ట్రపతి పదవివ్వడం ద్వారా ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి తీసుకురావాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఈ ప్లాన్లో జేడీయూకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నితీష్ కుమారుడు నిశాంత్ కు అవకాశం కల్పించని మరో ఆసక్తికర కోణం కనిపిస్తోంది. ఇది ఎన్డీఏ ఓటు బ్యాంకుకు బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి నితీష్ కుమార్ పేరు ముందు వరుసలో ఉంది. బీహార్ బీజేపీ నేతలు ఆయనకు బహిరంగ మద్దతు తెలుపుతున్న విషయం గమనార్హం. బీజేపీ, జేడీయూ మధ్య మిశ్రమమైన చరిత్ర ఉన్నప్పటికీ కేంద్రం ఎన్డీఏ ఐక్యతను బలపరిచే మార్గంగా నితీష్ను అభ్యర్థిగా సూచిస్తోంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్రధారి అయిన నితీష్ కేంద్రంలో గౌరవప్రదమైన కానీ పరిమిత అధికారాలున్న ఉపరాష్ట్రపతి పదవిని స్వీకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ పేరు ఉపరాష్ట్రపతి రేసులో ఉండటం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. కేంద్రానికి అనుకూల వ్యాఖ్యలు చేయటం, ఎంపీల కమిటీలో కీలక పదవులు భర్తిస్తుండటం ఆయనపై రాజకీయ మార్పు దిశగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. బీజేపీలో చేరితే ఆయన అంతర్జాతీయ అనుభవం, మేధస్సు, భాషా నైపుణ్యం ఉపరాష్ట్రపతి పదవికి అర్హత కలిగిస్తాయన్న భావన ఉంది. అయినప్పటికీ ఇది పూర్తిగా ఊహాగాన స్థాయిలోనే ఉంది. వీకే సక్సేనా, మనోజ్ సిన్హా లాంటి లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఈ రేసులో ఉన్నారు. వీకే సక్సేనా తన సూటిగా వ్యవహరించే శైలిలో ఢిల్లీ రాజకీయాల్లో ప్రాముఖ్యత సాధించారు. ఆ ప్రభుత్వంలో ఆయన విభేదాలు తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చాయి. మరోవైపు మనోజ్ సిన్హా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిపాలన స్థిరత్వాన్ని తీసుకొచ్చిన ఘనతను సంపాదించారు. ఈ ఇద్దరూ బీజేపీ శైలికి అనుగుణంగా పనిచేసిన నేతలుగా గుర్తింపు పొందారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ 2 సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా జరుగుతుంది. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరగటం, ఓటర్లుగా కేవలం ఎంపీలు మాత్రమే ఉండటం ఎన్డీఏకు తక్కువ పోటీతో గెలిచే అవకాశం కల్పిస్తోంది. కేంద్రం త్వరితగిన ఎన్నిక నిర్వహించి శాసన కార్యక్రమాల్లో ఖాళీ లేనట్టు చేయాలనుకుంటుంది. ధన్కడ్ రాజీనామా చేసినప్పటికీ నుంచి పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య కారణాలు చెప్పినా గత కొన్ని నెలలుగా ఆయన న్యాయ వ్యవస్థపై విమర్శలు, రాజ్యసభలో విపక్షాలతో ఘర్షణలు, రైతుల సమస్యలపై స్పష్టమైన విమర్శలు రాజకీయ ఒత్తిళ్లకు దారితీశాయని ఊహించబడుతోంది. సరైన సమయంలోని రిటైర్ అవుతాను అనే వ్యాఖ్య రాజకీయాకు ముందు వారం రోజుల ముందు రావటం ఈ అనుమానాలను బలపరుస్తోంది. ధన్కడ్ రాజీనామా, ప్రత్యామ్నాయ అభ్యర్థుల తలంపులు, బీహార్లో ఎన్డీఏ వ్యూహాత్మక మార్పులు ఇవన్నీ కలిపి భారత జాతీయ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికే సంకేతాలుగా విశ్లేషించబడుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవి ఇప్పుడు కేవలం గౌరవపూరిత హోదా మాత్రమే కాదు, అది రాజకీయ వ్యూహాల్లో కీలకమైన భాగంగా మారింది. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేతల పేర్లు
జాతీయ హోదాలో వినిపించడం బీజేపీ వ్యూహాత్మక ధోరణిలో వస్తున్న మార్పులను సూచిస్తుంది. ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న నాయకులను కేంద్ర హోదాలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఆధిపత్యాన్ని సాధించాలన్న కేంద్రంలోని బీజేపీ లైన్ స్పష్టమవుతుంది. నితీష్ కుమార్ను ఢిల్లీకి పంపించాలన్న ప్రయత్నం, జమ్మూ కాశ్మీర్లో పరిపాలన వ్యవస్థను కేంద్రం నేరుగా నడిపించడంలో మనోజ్ సిన్హా పాత్ర, ఢిల్లీలో సక్సేనా ఆకస్మికంగా ఎదగటం ఇవి బీజేపీ జాతీయ వ్యూహానికి భాగస్వాములుగా మారుతున్న సంకేతాలిస్తున్నాయని విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.